మెడికల్ సీటు కోసం పిచ్చి ముదిరిపోతుంది. యూపీ జౌన్పూర్ జిల్లాకు చెందిన సూరజ్ భాస్కర్ ఏకంగా తన కాలును నరుక్కున్నాడు. ఎంబీబీఎస్ సీటు కోసం చేసిన 2 ప్రయత్నాలు విఫలం కావడంతో వికలాంగుల కోటాలో తన సీటు సులువుగా సంపాదించుకోగలననే నమ్మకంతో ఎడమకాలి పాదం నుంచి బొటనవేలు మినహా 4 వేలను కత్తిరించేసుకున్నాడు. ఇది ఉంటాయి కదా, ఈ 4 వేలను ఖతం చేసుకున్నాడట. ఇందుకు బదులు కొందరు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆ క్రమంలోనే తన కాలు వేలు పోయాయని తల్లిదండ్రులకు పోలీసులకు నమ్మబలికాడు. కానీ ఆయన అల్లిన కథలో లోపాలు ఉండడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆయన ఫోన్ కాల్స్, ఇతర డేటా, డైరీలో ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ సీట్ కొట్టాలని ఆయన తీర్మానం. గతంలో ఓసారి వికలాంగుల ధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసి భంగపడ్డ వివరాలను పోలీసులు సేకరించారు. ఆ యువకుడి గర్ల్ ఫ్రెండ్ను ఆరా తీయగా అసలు విషయం బయటపడిందంటూ మనకి తెలివి ఉందా, తెలివి లేదా, సోయి ఉందా, సోయి లేదా, డాక్టరే కావాలనా? ఇక డాక్టర్ తప్ప భూమి మీద ఇంకోటి బతుకుతలేడా? ఇక అంత డాక్టర్లు బతుకుతున్నారా? ఇంకా ఇటు దరిద్రం ఏంటంటే పోరగాళ్ళకు తల్లిదండ్రుల ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. బిడ్డ నువ్వు డాక్టర్ కావాలి, ఆడవుతాడు డాక్టరు, చదువుతా అవుతాడు, రాంది ఏడకెళ్ళి అవుతాడు. ఇప్పుడు వికలాంగుల కోటాలన్నా తెచ్చుకుందామని చివరికి వేళ్ళను నరుక్కొని హ్యాండిక్యాప్డ్ కింద అప్లై చేసుకుందామని చూస్తున్నాడు. చివరికి ఏడికొచ్చిందంటే ఇక డాక్టర్ అయితేనే బతుకుతాడు. అంటే నాకు తెలిసి ఇవాళ రేపు ఏమైపోయిందంటే గర్ల్ ఫ్రెండ్స్ కానీ లేదా పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు కానీ కూడా కొన్ని కండిషన్లు పెడుతున్నట్టు. పలానా స్థాయిలు ఉండాలి, పలానా స్టేజ్లు ఉండాలి, పలానా ప్లాట్ ఉండాలి, పలానా కారు ఉండాలి, పలానా ఇల్లు ఉండాలి, పలానా అత్తమామలు ఉండొద్దు, పలానా అడవిలు ఉండొద్దు అని ఇట్లా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోరు. ఇగో ఆ దరిద్రం ఇగో ఇట్లా చివరికి అంబిషన్ ఉంటే ఇంకొక సంవత్సరం అన్న ఇంకో 2 ఏళ్ళైనా ప్రయత్నం చేసుకుంటే వస్తుంది. ఏం పెద్ద బ్రహ్మ పదార్థం అదేమన్నా దొరకకపోవడానికి. ఇప్పుడు ఆల్రెడీ కొడుతున్న వాళ్ళందరూ చూస్తున్నాం కదా. మన స్థాయికి మించి, మన అర్హతకు మించి ఉన్నది అది కష్టమవుతుంది అనుకుంటే వదిలేసి ఇంకో ట్రై చేసుకోవచ్చు కదా. ఇంకేమున్నది, ఏది సూట్ అవుతుందో దాంట్లో పోవాలి. కానీ నీకు కాదు అని తెలిసిన తర్వాత 2 సార్లు 3 సార్లు అయినా రాకపోయిన తర్వాత ఇంకెక్కడ అందరేమో పైసలు పెట్టి కొందాం సీట్ అనుకుంటారు. ఈ మహానుభావుడు ఏం చేసిండంటే కాలు నరుక్కొని హ్యాండిక్యాప్డ్ కోటాలన్నా కనీసం పోదామని చూసిండు. అంటే డాక్టర్ అయినాక రేపు పొద్దుగల ఆ ఏళ్ళు పెట్టుకుంటా అనుకుంటా, కాలు పెట్టుకుంటా అనుకుంటా, అది పోయినాక ఇంకేమున్నది రా ఇక అంగవైకల్యం ఉన్నాక ఇంకేమున్నది అంటే దాంతో ఏం కాదనుకున్నాడు. ఇక డాక్టర్గా పోదాం అనుకున్నాడు కాబట్టి ఆలోచించిండు ఏం తీసేస్తే రేపు ఎట్లా ప్రాబ్లం అవుతుంది, చేతులు తీసేస్తే ఎట్లయితుంది, ఏళ్ళు తీసేస్తే ఎట్లయితుంది, కాలు తీసేస్తే ఎట్లయితుంది అని చూసుకున్నాడు. ఇక సింపుల్గా కాలు వేళ్ళు తీసేస్తే దాన్ని హ్యాండిక్యాప్డ్ కింద వస్తుందని చెప్పి ప్లాన్ చేసిండు. కాకపోతే దీనంత దౌర్భాగ్యం, దీనంత దరిద్రం ఇంకోటి లేదు. ఇది కాకపోతే ఇంకో చదువు, అది కాకపోతే ఇంకొకటి, ఏది లేకపోతే కూలి పని చేసుకుని కూడా బతుకుతలేరా జనాలు, బతుకుతలేరా? ఎందుకోసానికి అది రావాలంటే అదే కావాలన్నా? పిల్లలకు తల్లిదండ్రుల ఒత్తిడి అట్లనే ఏడిచింది, బయట పిల్లనిచ్చే అత్తమామది కూడా గట్లనే ఏడిచింది. మావాడు మేము మా అల్లుడు అంటే మినిమం ఇట్లా ఉండాలి, మినిమం ఈ స్థాయిలో ఉండాలి, మినిమం ఈ రేంజ్లో ఉండాలి, ఉంటాడు బాగుంటాడు, అన్నీ ఉంటాయి, అన్ని బాగా పెడతాడు, తర్వాత అమెరికా తీసుకుపోతాడు, ఆడబెట్టాలని ఆడ పెట్టేసేస్తాడు. చూస్తున్నాం కదా మనం ఏం జరుగుతున్నాయో. కాకపోతే ఎంబీబీఎస్ సీట్ కోసం నాశనం చేసుకుంటావారా నాయన? ఇగో ఇక్కడనే మళ్ళీ ఇంకొక వార్త దీనికి సంబంధించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల అనైతిక చర్యలు, విద్యార్థులపై బలవంతపు బ్యాంక్ గ్యారంటీలకు ఒత్తిడి, హైకోర్టు ఆదేశాలు అమలు చేసేలా చూడాలి, కాలేజీ వర్సిటీ రిజిస్ట్రార్కు హెచ్ఆర్డీఏ ఫిర్యాదు అంటూ ఇక్కడ చూసిరా హైకోర్టు ఆర్డరు పాటించాలని చెప్పినా కూడా పాటిస్తలేరు. ప్రైవేట్ కాలేజీ వర్సిటీ వార్నింగ్. ప్రైవేట్ పీజీ మెడికల్ డెంటల్ కాలేజీలో ఫీజుల పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తేల్చెప్పింది. పీజీ మెడికల్ డెంటల్ ఫీజు వసూలు విషయంలో హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు వర్సిటీ నుంచి గురువారం అన్ని కాలేజీల ప్రిన్సిపాల్కు స్పష్టమైన ఆదేశాలతో కూడిన సర్క్యులర్ జారీ అయింది. అదనపు ఫీజుల బాధలపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. అయితే ఈ ఉత్తర్వుల అమలుపై హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఇటీవల వర్సిటీ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సానుకూలంగా స్పందించిన వర్సిటీ హైకోర్టు ఉత్తర్వులను లోబడే ఫీజులు వసూలు చేయాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యాలకు అల్టిమేటం జారీ చేసింది. దీంతో తమ విజ్ఞప్తికి తక్షణమే స్పందించి హైకోర్టు ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ వీసీ డాక్టర్ రమేష్ రెడ్డికి హెచ్ఆర్డీఏ కృతజ్ఞతలు తెలిపింది అంటూ ఇక్కడ మొత్తానికైతే ఈ ముచ్చట ఏంటంటే దోసుకుంటారు, దోపిడీ, వాళ్లకు దొరికిన అవకాశం అది బ్రహ్మాండంగా. హైకోర్టు ఆదేశాలు పాటించకుండా ఫీజుల్ని ఇష్టారాజ్యంగా, ఇక మనకి అడ్డు అదుపు ఏం లేదు, ఇక ఎవడు ఆపేటోడు లేడు, ఇక ఎంత అంటే డిపాజిట్ చేయాల్సిందే. అలాంటి పరిస్థితులలో ఇవాళ మన విద్యా వ్యవస్థ అట్లా ఏడిసింది.